నమస్తే. నా పేరు చరణ్ గురు అని ద జస్టిస్ న్యూస్కు స్వాగతం. ఈరోజు ఒక క్రైమ్ స్టోరీస్ చెప్దాం, కొన్ని కొన్ని మాట్లాడదాం. ఏం జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో, మనకి ఏమేమి జరిగినాయి చూద్దాం. సో తాజా వార్తలు, మన తెలంగాణ రాష్ట్రం కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర వార్తలు ఏమున్నాయో చూద్దాం. హైడ్రా రెవెన్యూ అధికారులను అడ్డుకున్న రైతులు, బహదూర్గూడలో ఉద్రిక్తత, సరూర్ నగర్లో యువ సంగ్రామ సదస్సు, బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధం. ఇది కామను. సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, లైట్ తీసుకోవాలి. ఇప్పుడు నేను పాలిటిక్స్ ఇప్పుడు మాట్లాడదలుచుకోలే కాబట్టి మనకేం జరుగుతుంది మేషరాశులు, కుంభరాశులు ఇవ్వ చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో మనకున్నటువంటి రెండు న్యూస్లు ఈ టైంలో పోతాయి. మనం బిగినర్స్ కాబట్టి స్టార్టింగ్లో మనం చేయాల్సిన న్యూస్లు ఏంది చెప్తే సినిమా న్యూస్ చెప్పాలి, లేకుంటే జరిగినటువంటి క్రైమ్ న్యూస్లు చెప్పాలి. సో ఇవే మనకు పబ్లిక్కి అందించాల్సిన విషయం. ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు బోల్తా, ప్రయాణికులకు గాయాలు. ఆర్టీసీ పల్లె వెలుగా ఒకసారి ఈ న్యూస్ అయితే ముందు చూద్దాం, ఏడ జరిగింది ఏం సంగతి అనేది. ఇది ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు బోల్తా, ప్రయాణికులకు గాయాలు. ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కొండపి ముద్దులూరు మీదుగా ఒంగోలు వస్తున్న పల్లె వెలుగు బస్సు కొండపి మద్దులూరు మార్గంలో ద్వారకా సీపీడ్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో బస్సును తప్పించబోయి పక్కకు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 20 మంది వరకు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. రోడ్డు పక్కన ముళ్ళ చెట్టు దట్టంగా ఉండడంతో మలుపు వద్ద ఎదురుగా వస్తున్న బస్సు కనిపించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను కొండపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ బాధ్యత అంటే ఇప్పుడు ఏమంటారంటే, ఈ సంఘటన జరగడానికి ప్రభుత్వం కారణం, ఈ సంఘటన జరగడానికి లోకల్ నాయకులు, అక్కడ ఉన్నటువంటి నాయకులు కారణం, ఈ సంఘటన జరగడానికి అజాగ్రత్తగా బస్సు నడిపినటువంటి 2 డ్రైవర్ల కారణం, లేదా కండక్టర్ల కారణం, వాళ్ళు ఉన్నటువంటి ప్రయాణికుల కారణం, ఎవడో ఒక దరిద్రుడు ఆ బస్సులు ఎక్కుంటాడు, ఆ శని వల్ల ఇది జరిగి ఉంటుంది అనే చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. కానీ వాస్తవానికి ఏం జరిగిందంటే, కార్నర్లో చాలా కార్నర్ సింబల్స్ ఉన్నాయి. ఒకవేళ అవి వంగిపోయి ఉంటాయి. దాని మీద ఇంకేదో పోస్టర్ అంటేసి ఉంటుంది, హర్షమూలలదో గిరిశమూలలదో ఏదో ఒకటి దాని మీద సింబల్ మీద రాసి ఉంటుంది. బస్సు ఇట్లా తిరుగుతుంటే లెఫ్ట్ సైడ్లో చెట్లు మొలుస్తాయి, మస్తు చెట్లు మొలుస్తాయి. ఎందుకంటే వీడు కొట్టుకొని ఇట్లా అని పోతాడు, వానికి ఎందుకంటే రెగ్యులర్ తిరిగేటో తెలుసు. కొన్ని సందర్భాలలో ఆ కార్నర్ మీదనే వచ్చే వెహికల్స్ అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ వచ్చే వెహికల్స్ కనిపించకపోవడానికి కారణం ఏంది, ఆడు ఉన్నటువంటి సర్కార్ తుమ్మ చెట్లు, లేకుంటే అవన్నీ. ఆ తుమ్మ చెట్టుకి ఆల్రెడీ పేరు ఉంటుంది, సర్కార్ తుమ్మ చెట్టు, ప్రభుత్వం చెట్టు అని, సర్కార్ తుమ్మ చెట్టు. సర్కార్ అంటే గవర్నమెంట్ అని. అట్లాంటి తుమ్మ చెట్టు ఎడబడతాడో మొలుస్తుంటాయి, పెద్ద స్వీదులు ఇట్లా పొదలు మొలుస్తుంటాయి. బాధ్యతాయుతంగా ఏదో ఒక రోజు నా బండి మీద పోతున్నా, కనీసం 2 నిమిషాలు ఆడ నిలబడి ఈ చెట్లు ఫోటో దించి ఆ గ్రామానికి సంబంధించి ఏ శివారు ప్రాంతమో, ఏ ఊరికి సంబంధించినటువంటి గ్రామం, ఆ ఊరు మున్సిపాలిటీ కానీ, ఆ గ్రామ పంచాయతీ వాసులు కానీ, అధికారులకు కానీ, పోలీసు వాళ్ళు కానీ, ఎవరికన్నా సార్ ఇంట్లో ముళ్ళ పొదలు ఉన్నాయి, ఈ చెట్టు ప్రమాదానికి గురి చేస్తాయి, వాళ్ళ ఆఫీసర్లు తిరిగినా వాళ్ళు చూసుకుంటూ పోతున్న కారణం దగ్గర వెళ్ళిపోతారు. కానీ రేపు పొద్దున ఇట్లాంటి యాక్సిడెంట్లు జరిగితే ఎట్లా అని ఆలోచించారు, ఆ ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఆ ముళ్ళ పొదలు తీసేస్తే ఇది జరుగు కదా. బస్సు స్పీడ్ వచ్చిందా, టర్నింగ్ కాబట్టి స్లోగానే వచ్చి ఉంటుంది పాపం. 20 మంది పిల్లలు, ఆర్టీసీ పిల్లలు ఉన్నారంటే ఇది ఎర్లీ మార్నింగ్ జరుగుతుంది, అంటే 7, 8, 9 గంటల స్కూల్ టైం లోపల జరుగుతుంది, లేదా సాయంత్రం జరిగి ఉంటుంది. ఎట్లా చెప్పురు ఇది? దీనికి బాధ్యత ఎవరు వహించాలి? మీరు ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఈ బస్సు కింద పడ్డది, వీళ్ళు కింద పడ్డట్టు పాపం. ఈ వీడియో ప్లే చేస్తే మళ్ళీ మన కాపీ రైట్ వస్తుంది కాబట్టి మనం వీడియో ప్లే చేసలేము. మీకు న్యూస్లలో అక్కడ ఇక్కడ ఇతర న్యూస్లలో వచ్చింది కాబట్టి వచ్చి ఉంటుంది. సో అజాగ్రత్తగా నడిపినటువంటి డ్రైవర్సే కావచ్చు, మెల్లగా జస్ట్ ఇట్లా మెల్లగా ఒక 30 స్పీడ్లో బ్రేక్ వేస్తే 2 బస్సులు ఆగుతాయి, మెల్లగా అటో ఇటో చూసుకొని ఎట్లా పోవచ్చు. వీళ్ళు ఇక దయచేసి తప్పుగా నా మాటలు అనుకోవద్దు. ఒకవేళ తప్పు అనుకున్నా మీకు నిజంగా ముక్కుసూటిగా చెప్పి మనస్తత్వం అది నేను డైరెక్ట్గా మీతో చెప్తాను కాబట్టి చెప్తున్నాను. హైదరాబాద్లో సహా రాత్రి జరిగినటువంటి సంఘటన ఈరోజు గుర్తుపెట్టుకోరు. ఈ వీడియో ఈరోజు అప్లోడ్ అవుతుంది. రాత్రి వర్షం కొట్టింది హైదరాబాద్లో. ఈ యూసఫ్గూడ, కృష్ణనగర్ ఇదంతా ఇట్లకెళ్ళి నేను సగం పోతుంటే బేగంపేట దగ్గర ఒక ఆర్టీసీ బస్సు ఖాళీగా ఉంది. ఆయన మన బస్సు కాదు, మన కథ కాదు. ఆ డ్రైవర్ ఎట్లా చేస్తున్నాడంటే, నాదా గుత్త పిల్లర్కో గుత్తనో కూలిపోతుంది ఉంటుంటే పీక్తా అనే తరికలా గట్టిగా దంచుకొని పోతుండే ఆయన. నాకు ఒక్కసారి బస్సు నా పక్కన నుంచి జప్పని వెళ్ళిపోయింది. అరే గట్టిగా అరిచినా కూడా నేను అని కళ్ళకి అనిపిస్తలేవు. నేను రైట్ సైడ్లో ఉన్నాను, ఎందుకంటే నేను 2 వీలర్ మీద పోతున్నా, వర్షం కొడుతుంది, తడిచిపోతానేమో బాధతోటి హెల్మెట్ కూడా కొంచెం మర్చిపోయినా.
సో ఆ ఫ్లైఓవర్ ఉంటుంది కదా, ఫ్లైఓవర్ సాటుకు అట్లకెళ్ళి మెల్లగా పోతున్నా. రాత్రి 10:30 12 అవుతుంది, 12 గంటలకు కదా, ఎవరు రారుతాయి అనుకున్నా కానీ ఆర్టీసీ బస్సు వచ్చింది. నేను అప్పటికి తిట్టిన, అరిసిన. కరెక్ట్గా కొంచెం లేటు అటు ఇటు అయింది. నేను పోయేవారు కరెక్ట్గా పారాడైజ్ మెట్రో స్టేషన్కి లెఫ్ట్ సైడ్లో పోతాం కదా మనం, లమ్మ థియేటర్ రోడ్ల, టివోలి రోడ్ అంటారు కదా, ఆ రోడ్ల కరెక్ట్ పోయి మన టిప్పర్ గుద్దింది. టిప్పర్ రోడ్ ఎన్ని గుద్దిండో ఆమె గుద్దింది. అదే బస్సు కరెక్ట్గా ఆనే ఆగింది. మరి ఆ బస్సో ఈ బస్సో కాదు కానీ ఆ టైంలో తిరుగుతున్నటువంటి బస్సు అది. నేను నెంబర్ ఐడెంటిఫై చేయలే. నేను పోయేటప్పుడు చూసిన పోలీస్ జీప్ వచ్చింది వెనక. ముంగట లెఫ్ట్ సైడ్లో మొత్తం బస్సు ఇట్లా వెనకకి చూస్తే ఒకసారి అద్దాలు మొత్తం పలిగిపోయింది. నేను అనుకున్న ఇదే బస్సు, అదే బస్సు. అజాగ్రత్తగా నడిపినటువంటి డ్రైవర్ నిర్లక్ష్యం అది. రాత్రి జరిగిన ఇన్సిడెంట్. అది పేపర్ కూడా రావచ్చు, ఏమన్నా యూట్యూబ్లో ఆడియడం మావచ్చు ఉంటుంది, వీడియో ఎవరైనా చూసి ఉంటారు. ఇది ఆర్టీసీ డ్రైవర్లు దయచేసి అన్నలు మీరందరూ, అంటే నాది కాదు అంటే బస్ స్టాండ్ ఆడుందనుకో, మనం వెనకకెళ్ళి అద్దంలో చూస్తాడా, మరి అద్దం పెద్ద బస్ ఏమో ఇది పెద్ద రూమ్ అంత ఉంటుంది, గింతంత అద్దం ఉంటుంది, గింతే గింతంత. ఆ అద్దములు ఇట్లా చూస్తే ఆ సూపు కూడా పోదు, అద్దములు ఏమి ఉందో కూడా కనిపించేది. ఈ అద్దములో చూసేసాను రైట్ సైడ్లో ఎవడొస్తాడో తెలియదు. నేను ఒక గొప్పగా పోవడాలంటే ఆర్టీసీ డ్రైవర్లు ఎవరైతే హైదరాబాద్లో నడిపేవాళ్ళు దేవుళ్ళు, వాళ్ళు మహానుభావులు, అల్టిమేట్ కిరాక్ డ్రైవర్లు అంటే వాళ్ళే. ఇంత పబ్లిక్లో కరెక్ట్ టైంకు రీచ్ అవుతూ అంత పబ్లిక్ని రిసీవ్ చేసుకుంటే వెళ్ళే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో, ఆ లెఫ్ట్ సైడ్గా బస్ స్టాండ్ ఉందంటే గుంజుడేగా. ఎవడన్నా కొత్తోడు హైదరాబాద్కి వస్తే బస్ వెనక పోయిండు అనుకో, వాడు అటు పోతాడు. ఇక వీడు ఇంకోళ్ళ మీదకి ఎక్కిస్తాడు, లేకుంటే ఆ టైర్ల కిందికి పోతాడు. మినిమం సెన్స్ ఉండాలి ఖచ్చితంగా. డ్రైవర్ ఎట్లయినా బండి నాది కాదు, తలకే కాదు నాది కాదు, మెడ నాది కాదు, కత్తి నాది కాదు, మెడ నాది కాదు అని అంటుంటుంది మీ పరిస్థితి. కొంచెం జాగ్రత్తగా నడుపురా. ఇప్పుడు వాళ్ళని తీసుకుపోయి ఉరికిపోయి చేసేదేం లేదు. మీకు ప్రెషర్ ఉండొచ్చు, వర్కర్ మీ మేనేజర్ ప్రెషర్ ఉండొచ్చు, టైం పోవాలి, పైసలు వసూలు చేయాలి, ఫ్రీ బస్ అయినా ఎట్లా, అవన్నీ మీ టార్గెట్స్ మీకు ఉంటాయేమో. చూడరు కొంచెం ఆ బస్సులో కొంచెం పెద్ద అద్దాలు పెట్టరు, సైడ్ మిరర్స్, సెన్సార్లు పెట్టరు. బండికి ఏదన్నా ఏదో పోతే కనీసం ఏదైనా తాకితే సౌండ్ వచ్చేటట్టు. కొన్ని బస్సులకైతే అసలు ఆ ఇండికేటర్స్ పనిచేయి, ఆయన చెప్తున్నారు రాక కింద కింద చిన్న చిన్న అద్దాలు ఉంటాయి, సైడ్ మిరర్స్. ప్రజల సొమ్మే కదా, ప్రజలదే కదా. కొత్త బస్సులు కొన్నా, 50 బస్సులు కొన్నా, 1000 బస్సులు కొన్నా కాదు. ఇట్లాంటి ప్రభుత్వం ఏం చేయాలంటే ఇట్లాంటి బస్సులకు ఆ మిర్రర్లు కొంచెం పక్కన పెద్దగా పెట్టేటట్టు చూడురి, సౌకర్యాలు చూడురి. ఆ చేతులు పట్టుకోవడానికి బెడ్లు చక్కగా ఉండే, ఆ టైర్లు చక్కగా ఉండే, ఆ బస్సు ఇట్లా 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 ఊదనే ఉంటుంది ఆ బస్ అంతా. కొంచెం చూడురి. మీరు సర్వీస్ ఇస్తున్నారు కరెక్టే, ప్రభుత్వానికి ధన్యవాదాలు దానికోసం. ఫ్రీ బస్ ఇచ్చారు, దాన్ని కొంచెం ఆ అద్దాలు వేపించి డ్రైవర్ కూడా సెక్యూర్ ఇవ్వండి. ఎటు చూస్తాడు ఇటు చూస్తాడు అర్థం కాక డ్రైవర్లు కూడా కొంచెం చెప్పండి, బస్సు మనదిరా నాయన, ప్రభుత్వం అంటే మనది, బస్సు ఎవరిదో అనుకోకు, డిపో ఉంది గవర్నమెంట్ అనుకోకు, నీకు ఉద్యోగం వస్తుంది, నా ఇష్టం ఉన్నట్టు నడుపుతా, కేసు అయితే కోర్టు చూసుకుంటుంది, నా సంస్థ నుంచి డబ్బులు కట్టుకుంటారు అంటే అజాగ్రత్తగా చేస్తే నీవే పోతావు బొక్కలకు. నీ మీదనే కేసు చేయాలి ఫస్ట్, అజాగ్రత్తగా చేసినందుకు. ఆయన కూడా సౌకర్యాలు కల్పిస్తే ఆయన కూడా మంచి చేస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆర్టీసీ అన్నలు అటుగా కూరి ఏం చేయదు, చెప్తుంది అయితే వాస్తవం. మీ బస్సు వెనకాల ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా 50 అడుగుల డిస్టెన్స్ కాదు, 500 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేసిన ప్రాబ్లమే ఉంటుంది. నువ్వు ఏడ బ్రేక్ వేస్తావో తెలియదు, ఎటు లెఫ్ట్ సైడ్ తిప్పుతో తెలియదు, ఏడ రైట్ సైడ్ తిప్పుతో తెలియదు, ఏడ యూటర్న్ ఉన్నదో తెలియదు, ఎటు వెనక కొడతావో తెలియదు. నీతోటి దండము, నీతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి మేము. ఇది పరిస్థితి.